ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారివైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీ కోటి స్తుతులు నాయనా. రాత్రంతా కాచి కాపాడి మీ రెక్కల సాటును భద్రపరిచి మరొక దినం ఇచ్చావు. నీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ దినమంతా నాయన నా ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు మా పనులన్నిట్లో నాయన తండ్రి మీ సహాయం మాకు కలుగును గాక. నీ హస్తం తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. నాయన తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా 23వ కీర్తన 5వ వాక్యం ప్రకారం మా శత్రువుల ఎదుట మాకు భోజనాన్ని సిద్ధపరుస్తా అన్నావు ప్రభా. నూనెతో మా తల అంటి ఉన్నావయ్యా. మా గిన్నె నిండి పొర్లుచున్నది ప్రభా. ఈ రోజునైనా నీవిచ్చే ఆశీర్వాదాలు మేమందరం పొందుకుందుము గాక అయ్యా. నీ చిత్తం సంపూర్ణంగా మా పట్ల నెరవేర్చబడను గాక అయ్యా. కృప చూపించండి, సహాయించండి. ఏ దుష్టుడైతేనైనా నా ప్రభా మమ్మల్ని ఆటంకిస్తున్నాడో అడ్డగిస్తున్నాడో వాడిని తొలగించిన ఆయన తండ్రి, వారి ఎదుటే నా ప్రభా మాకు ఈరోజు శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇస్తున్న దేవాన్ని కోటి స్తోత్రాలు. శ్రేష్టమైన దీవెనలతో నింపుతున్న దేవాన్ని కోటి స్తోత్రాలు. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో నా ప్రభా నీ నాయనా తండ్రి కృపను మాపై ఉంచి మమ్మల్ని దీవిస్తున్నందుకు నీకు కోటి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరెవరో ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణంలో నీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి నాయనా. ఈరోజునైనా నా ప్రభా ప్రత్యేకంగా నాయన గర్భఫలం కోసం ఆయన కనిపెట్టే వారికి నాయన గర్భఫలం సహాయించండి. వివాహం కోసం కనిపెట్టుకునే వారి కోసం వివాహం సహాయించండి. ఏ ఏ విషయాల్లో ఎవరు నీ సన్నిధిలో మొరపెట్టినైనా తండ్రి నీకు నాయన తండ్రి అడుగుతున్నారో వారు అన్ని విషయాల్లో దీవెన పొందుకోవటానికి సహాయం చేయమని, దీవించమని, ఆశించి వదిలించమని, ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో సమస్తాన్ని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.